తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు న్యూస్ బ్లేజ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కువైట్కు ప్రధాని మోదీ 2 రోజుల పాటు పర్యటన. ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు, భయాందోళనకు గురైన స్థానికులు. జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు, ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు ట్వీట్. వంద శాతం రుణమాఫీ జరిగిందా? నిరూపిస్తే రాజీనామా చేస్తానన్న కేటీఆర్. ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలంలో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. శంకరాపురం, పోలవరం, పసుపుగల్ల, ముండ్లమూరు, వేంపాడు, మారెల, తూర్పు కంబంపాడు భూమి కంపించింది. ముండ్లమూరు పాఠశాల నుంచి విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉద్యోగులు బయటకు వచ్చారు. తాళ్లూరు మండలంలో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. తాళ్లూరు, గంగవరం, రామభద్రాపురం, ఇతర గ్రామాల్లో 2 సెకన్ల పాటు భూమి కంపించింది. బులెటిన్ల ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలంలో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. శంకరాపురం, పోలవరం, పసుపుగల్ల, ముండ్లమూరు, వేంపాడు, మారెల, తూర్పు కంబంపాడులో భూమి కంపించింది. ముండ్లమూరు పాఠశాల నుంచి విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉద్యోగులు బయటకు వచ్చారు. తాళ్లూరు మండలంలో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. తాళ్లూరు, గంగవరం, రామభద్రాపురం, ఇతర గ్రామాల్లో 2 సెకన్ల పాటు భూమి కంపించింది. తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఎక్కువలో ఎక్కువ 14 గంటలు కరెంటు వచ్చిందని మంత్రి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో నల్గొండ జిల్లాలో కొత్తగా 1 ఎకరా సాగులోకి వచ్చినా తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. వాళ్ల పాలనలో నీళ్లు, విద్యుత్ ఏమీ ఇవ్వలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయే ప్రాజెక్టులు కట్టిందని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా కుళాయి నీళ్లు వచ్చాయని ప్రజలు చెబితే మరోసారి ఓట్లు అడగమని అన్నారు. మిషన్ భగీరథలో 50,000 కోట్లు తినేశారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. వెనకాల తీసుకుపోయి కళ్ళకు నీళ్లు పెట్టుకుని ఊళ్ళల్లో పోతే మనం పైసా జమ చేసి 25 లక్షల మందికి 2 లక్షల లెక్క. నువ్వు లక్షిస్తాను హరీష్ గారు కూర్చో, లక్షిస్తాను 6 ముక్కలు చేసావు. 6 ముక్కలు చేస్తే బ్యాంకు వాళ్ళు వడ్డీకి ఇరిగమైంది. 1,50,000 కోట్లు అప్పు తీసుకొచ్చి మేడిగడ్డ, అన్నారం, సుమ్మిలా కడితే వెదిరే శ్రీరామని వాళ్ళు ఇచ్చిండు. రేపో మాపో అవి కూడా కూలిపోతాయి అని చెప్పిండు. ఏం చేసినావు? కూలిపోయే ప్రాజెక్టు కట్టావు, మొత్తం మోసం చేసినావు. మీ కుటుంబాలు బాగుపడ్డాయి. పోదాం తెలంగాణకి ఏమిటికి వస్తుందో 50,000 కోట్లు 50,000 కోట్లు అధ్యక్ష 50,000 కోట్లు మిషన్ భగీరథ ఇంటింటికి నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగలను పోదాంపా సిరిసిలో ఊరికి పోదాం
సిరిసిల్ల గారి సిద్దిపేట గారి ఒక ఊరికి పోదాం, మళ్ళా ఇప్పుడు నీళ్ళు వచ్చినాయంటే మళ్ళసారి మీ ఓట్లు అడిగాం, మళ్ళసారి మీ ఓట్లు అడిగాం. ఒక్క దగ్గర లేదబ్బా 50,000 కోట్లు తినేసిండు. మిషన్ భగీరథ మీద 50,000 కోట్లు తినేసిండు. తినుడు తప్ప. తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఎక్కువలో ఎక్కువ 14 గంటల కరెంటు వచ్చేదని మంత్రి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో నల్గొండ జిల్లాలో కొత్తగా 1 ఎకరా సాగులోకి వచ్చినా తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. వాళ్ళ పాలనలో నీళ్లు, విద్యుత్ ఏమీ ఇవ్వలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయే ప్రాజెక్టులు కట్టిందని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా కుళాయి నీళ్లు వచ్చాయని ప్రజలు చెబితే మరోసారి ఓట్లు అడగమని అన్నారు. మిషన్ భగీరథలో 50,000 కోట్లు తినేశారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. ఈ రోజు మా 1 సంవత్సర కాలంలో తగ్గినా లేదా నేషనల్ క్రైమ్ రికార్డు తెప్పిద్దాం. ఎందుకు అబద్ధాలు చెప్తారు? ఎవరు ఎందుకు తప్పొట్టిస్తారు? ప్రజలు ఎందుకు తప్పొట్టిస్తారు? దయచేసి వాస్తవాలు రైతు భరోసా మీద మేము మా మంత్రి గారు చెప్పేది, మా ముఖ్యమంత్రి గారు చెప్పేది రిప్లై వినండి. ఆ తర్వాత మీరు షాక్ అయి మీరు మీ లీడర్ వస్తలేరు, ఎల్ఓపి గారు వస్తలేరు. వచ్చే సెషన్కి వెళ్ళి మీరెవరు కూడా ఆ సభకు రారు. ఏమి ఇయ్యలే. తెలంగాణలో ఏ ఒక్క ఊరిలోనైనా 100% రుణమాఫీ జరిగినట్టు నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా వెంటనే ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సవాల్ చేశారు. శాసనసభలో రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు కౌంటర్ అటాక్ చేశారు. 100% రుణమాఫీ జరగలేదు, కానీ 70% రుణమాఫీ జరిగిందని అన్నారు. ఒకవేళ 70% జరగలేదని నిరూపిస్తే రాజీనామా చేస్తానని ప్రతి సవాల్ చేశారు. ఈ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తా ఉన్న అధ్యక్ష, ఏ ఊరికైనా పోదాం రాష్ట్రంలో. కొండారెడ్డి పల్లికి పోదామా, కొడంగల్కు పోదామా, సిరిసిల్లకు పోదామా, ఏ ఊరు వాళ్ళ ఇష్టం. పాలేరు పోదామా, ఎక్కడ పోదామా వాళ్ళ ఇష్టం. ఖచ్చితంగా ఏ ఒక్క ఊర్లోనైనా 100% రుణమాఫీ జరిగిందని రైతులు చెప్తే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా వెంటనే మీకు ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటారు అధ్యక్ష. ఏ ఒక్క ఊర్లో అయినా సరే. మీకు దమ్ము, ధైర్యం, చీము, నెత్తులు ఉంటే మీరు నా నియోజకవర్గం రండి. 70% మంది రైతుల రుణమాఫీ జరగకపోతే నేను రాజీనామా చేస్తా, నువ్వు రాజీనామా చేస్తావా కేటీఆర్ అధ్యక్ష. నేను సవాల్ చేస్తా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ప్రధాని నరేంద్ర మోదీ కువైట్ పర్యటనకు బయలుదేరారు. ఆ దేశంలో 2 రోజుల పాటు మోదీ పర్యటన కొనసాగనుంది. ఆ దేశ రాజు షేక్ మిసాల్ ఆహ్వానం మేరకు మోదీ కువైట్లో పర్యటించనున్నారు. భారత ప్రధాని కువైట్కు వెళ్లడం 43 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఈ సందర్భంగా మోదీ ఆ దేశంలోని అగ్ర నాయకులతో పాటు అక్కడున్న భారతీయులను కలుసుకోనున్నారు. భారత కార్మిక శిబిరాన్ని సైతం సందర్శిస్తారు. ఈ పర్యటనలో అరేబియా గల్ఫ్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యే అవకాశం ఉంది. మోదీ కువైట్ రాజు మధ్య రక్షణ, వాణిజ్యంతో సహా పలు కీలక రంగాలకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు జరగనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కువైట్లో జరిగే హలా మోదీ కార్యక్రమంలో దాదాపు 4,000 మంది భారతీయులను మోదీ కలుసుకుంటారని అధికారులు తెలిపారు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు సందర్భంగా జగన్ అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. చక్కటి ఆరోగ్యం, సుదీర్ఘ జీవితం ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. తన రాజకీయ ప్రత్యర్థనకి చంద్రబాబు విషెస్ చెప్పడంపై నెట్టింట వైసీపీ, టీడీపీ ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి.
అసెంబ్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 1358కి పెరిగింది అధ్యక్ష. 2016లకు వచ్చే వరకల్లా 632 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. దాదాపుగా 3000 పైచీలకు ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. అంటే ఆంధ్రప్రదేశ్ మన నుంచి విడిపోయినాక 1000 లోపల రైతులు ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ వారి నాయకత్వంలో 3000 మంది పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దేశంలోనే మొదటి స్థానం మహారాష్ట్ర అయితే, రెండవ స్థానం రైతు ఆత్మహత్యల తెలంగాణ. 3 సంవత్సరాల లెక్కలు పార్లమెంట్లో పెడితే ఇది కూడా వాళ్ళ ఘనత, మేము తగ్గించినాం. ఏంది మీ బొంద మీరు తగ్గించింది? నీతో పాటు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడుంది, నువ్వెక్కడున్నావు? మిగతా రాష్ట్రాలు అన్ని కావాలంటే లెక్క చదువుతా అధ్యక్ష. ఏ రాష్ట్రం కూడా మనకంటే అత్యధిక జనాభా ఉన్న మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అధ్యక్ష, ఉత్తరప్రదేశ్లో 20 కోట్ల జనాభా అధ్యక్ష. ఉత్తరప్రదేశ్లో 14లో 63 మంది రైతు ఆత్మహత్యలు, 15లో 145 మంది రైతు ఆత్మహత్యలు, 16లో 69 మంది ఆత్మహత్యలు అధ్యక్ష. అత్యధిక దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్, పేదరికం ఉన్న ఉత్తరప్రదేశ్ 14లో మనకు 63 మంది, 15లో 145 మంది, 16లో 69 మంది రైతు ఆత్మహత్యలు అధ్యక్ష. ధనిక రాష్ట్రము, మిగులు రాష్ట్రము, ఇట్లాంటి ధనిక రాష్ట్రంలో, మిగులు రాష్ట్రంలో 14, 15, 16లో దాదాపుగా 3000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే తలదించుకోవాల్సింది పోయి, రైతుల క్షమాపణ చెప్పాల్సింది పోయి, మేము గొప్పలు, మా గొప్పలు చూడండి, మా తాతలు నేతులు తాగిండ్రు, మీరు మా మూతి వాసన చూడండి, తినడానికి తిండి లేదు కానీ మేము మీసాలకు సంపెంగ నూనె పెట్టుకుంటాం. ఏంటి అధ్యక్ష ఈ గొప్పలని? ఇది ఒక విషయం అధ్యక్ష. అదే విషయంగా రుణమాఫీకి సంబంధించింది అధ్యక్ష. మేము అద్భుతాలు చేసినాం, మీరు వచ్చి అన్యాయం చేసారు రైతులకు. ఇక మీరు అన్యాయం చేయబట్టి ఈరోజు మొత్తం రాష్ట్రం దివాలా తీసిపోయిందని గొప్పలు చెప్పుకున్నారు అధ్యక్ష. నేను వాస్తవాలను తమ ద్వారా తెలంగాణ సమాజానికి, రైతాంగానికి వాస్తవం తెలుసు కాబట్టి వాళ్ళకి తెలిసిన ప్రకారం కర్రు కాల్చారు, వాత పెట్టారు అధ్యక్ష. ఒకసారి అధికారం తీసారు, రెండోసారి డిపాజిట్లు కూడా తీసేసారు అధ్యక్ష. అయినా వాళ్ళు మారతలేరు, మాట కూడా మారతలేరు, మనుషులు మారలేదు, మాటలు కూడా మారలేదు. కానీ నేను వాస్తవాలను అయితే మరి చెప్పాలి కదా అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో కూడా చెప్పాలి కదా అధ్యక్ష. 12 నెలల ఒక్క సంవత్సరంలో మేము ఏం చేసినామని ఇన్నిసార్లు అడుగుతున్నావే. 10 సంవత్సరాలు వేలిన ఘనత వహించిన మీ ప్రభుత్వం ఏం చేసిందో కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి కదా అధ్యక్ష. గురువింజ గురించి తెలుసు కదా అధ్యక్ష. గురువింద గింజ అంటారు కదా, కిందంతా నల్లగా ఉంటుంది, పైన ఎర్రగా ఉంటుంది. ఎర్రగా చూసుకొని ఏతులో పడుతుంటుందట, కింద చూసుకుంటే తెలుస్తుంది ఎంత కర్రగా ఉందో. ఇలా వాళ్ళ పాలనలో ఏం జరిగిందో వెనక తిరిగి చూసుకుంటే కదా అధ్యక్ష తెలిసేది. వాళ్ళ గురించే ఒక విషయం చెప్తా అధ్యక్ష. 2014లో అధికారంలోకి రాగానే ఎన్నికల మేనిఫెస్టో అప్పుడు ₹1,00,000 రుణమాఫీ చేస్తామన్నారు అధ్యక్ష. 4 విడతలలో చేస్తామని, 5 ఏళ్లలో చేస్తామని లేదు అధ్యక్ష. అధికారంలోకి వచ్చినప్పుడే రుణమాఫీ చేస్తామన్నారు ₹1,00,000. కావాలంటే వాళ్ళ మేనిఫెస్టో తీసుకొచ్చి మనం చర్చిద్దాం. కానీ 5 ఏళ్లకు దాన్ని స్ప్రెడ్ చేసి 5 ఏళ్లలో వాళ్ళు కట్టింది ఎంత అధ్యక్ష? 16,143 కోట్ల అధ్యక్ష. ధనిక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం 72,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉన్న రాష్ట్రం. వాళ్ళకు అప్పచెప్తే ₹1,00,000 రుణమాఫీ చేయడానికి ఆపసోపాలు పడి ఆఖరి సంవత్సరం వరకు వాళ్ళు చేసిన రుణమాఫీ 16,143 కోట్ల అధ్యక్ష. 5 ఏళ్ళు అసలుకు మిత్తి కలిపితే అంతకంత అవుతుంది అధ్యక్ష. మీకు తెలియదు, బ్యాంకులలో మనం డిపాజిట్ చేస్తే కూడా 5 ఏళ్ళకి డబ్బులు ఇస్తారు. దాదాపుగా ₹1,00,000 ఉన్న వాళ్ళకు 80,000 దాకా అప్పు అయింది అధ్యక్ష. నువ్వు చేసిన రుణమాఫీ ఇంతకుముందు మా వాళ్ళు ఎవరో చెప్తా ఉంటే అది అప్పుకే మిత్తికే సరిపోయిందని. మీరు ఇచ్చింది మిత్తికి సరిపోయింది, అసలు అట్లనే రైతు మీద ఉంది. మళ్ళీ 2018లో మీరు ఎన్నికలలో హామీ ఇచ్చిండ్రు అధ్యక్ష, మళ్ళీ ₹1,00,000 రుణమాఫీ చేస్తాను. పాపం రైతులు మంచోళ్ళు, మా శంకర్ ఇంతకుముందే చెప్పిండు, రైతులు అమాయకులు మంచోళ్ళు, ఏం చెప్పినా నమ్ముతారు, నమ్మి మోసపోతూ ఉంటారండి. నిజమే, రెండోసారి అదే జరిగింది అధ్యక్ష. మొదటిసారి మోసం చేసిన పాపం మొదటిసారి ఏమైందో లేదు, మరి రెండోసారి అన్న, మొదటిసారి దావతులలో సార్ మర్చిపోయినా, రెండోసారి అన్న గుర్తు పెట్టుకొని చేస్తాడేమో అనుకొని రెండోసారి నమ్మి మళ్ళీ అధికారం ఇచ్చింది అధ్యక్ష. రెండోసారి అధికారం ఇచ్చిన తర్వాత వీళ్ళు చేసిన రుణమాఫీ ఎగ్జాక్ట్గా 11,909 కోట్ల రూపాయలు అధ్యక్ష. 5 ఏళ్లలో కలిపి ఎంతమంది రైతులకు అధ్యక్ష? ఒక్క నిమిషం చెప్తాక, అది కూడా చెప్తాక.
21,35,557 మంది రైతులకు 11,909 కోట్ల 31 లక్షల రూపాయలు అధ్యక్ష వీళ్ళు చేసిన రుణమాఫీ 5 ఏళ్ల కలిపి. ఇందులో 7,500 నిన్న మనం విచారణకు ఆదేశించిన ఔటర్ రింగ్ రోడ్ అమ్మి తెచ్చి దీంట్లో పోసిరు అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ కష్టపడి సంపాదించి లక్షల కోట్ల రూపాయల ఆస్తిని తయారు చేస్తే అర్ధరాత్రి పూట అప్పనంగా అమ్మేసి అవి తెచ్చి రైతుల ఖాతా ఆఖరి నిమిషంలో రైతుల ఖాతా వేసి వీళ్ళు చేసిందంతా 11,909 కోట్ల 31 లక్షల రూపాయలు అధ్యక్ష. ఇందులో మిత్తి ఎంత పోయిందో తెలుసా అధ్యక్ష? 8,515 కోట్ల రూపాయలు కేవలం మిత్తికి పోయింది అధ్యక్ష. 5 సంవత్సరాలలో 2018 నుంచి 2023 5 సంవత్సరాలలో 21,35,557 మంది రైతులకు నికరంగా వీళ్ళు చేసిన రైతు రుణమాఫీ 3,384 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇది వాస్తవం, ఇవి నిక్కచ్చి లెక్కలు. నిజం చేదుగా ఉంటుంది. ఆ నిజాన్ని మింగడానికి వాళ్ళకు ఓపిక కావాలి, ధైర్యము కావాలా. మీరు చేసిన రెండవ విడత రుణమాఫీ 5 సంవత్సరాలలో 11,909 కోట్ల రూపాయలు అయితే ఇందులో మిత్తికి పోయింది 8,515 కోట్ల రూపాయలు. మీరు అస్సలు కట్టిందే లేదు, అసలు మాఫీ చేసిందే లేదు. మీ చరిత్ర ఇది. 2014 నుంచి 18 డిసెంబర్, 2018 డిసెంబర్ నుంచి 2019 డిసెంబర్ 7 తారీఖు వరకు, అంటే మా ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు మీరు చేసిన రుణమాఫీ ఇది. ఇక మా వరకు వస్తే అధ్యక్ష, ఎందుకంటే తెలంగాణ వచ్చినాక 3 విడతలుగా రుణమాఫీ జరిగింది అధ్యక్ష. 14 నుంచి 18, 18 నుంచి 23, 23 నుంచి 24, ఒక సంవత్సరంలో 10 ఏళ్లలో వాళ్ళు చేసిన రుణమాఫీ మిత్తిలు తీసేస్తే గుడుసున్న అవుతుంది అధ్యక్ష. మొదటిసారి 16,000, రెండవసారి 11,000, అంటే దాదాపుగా 10 ఏళ్లలో వాళ్ళు 27,000 కోట్ల రూపాయలు చేసిరు అధ్యక్ష. వాళ్ళు చేసిన ఒక 5-10 కోట్లు అక్కడ ఇక్కడ వేసుకుంటే 27,000 కోట్లు వాళ్ళు చేసిరు అధ్యక్ష. ఇక మా ప్రభుత్వం ఏం చేసింది, మన ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష? ఈ లెక్క చెప్పాలి కదా మరి. ఇప్పుడు నేను ఈ లెక్క చెప్తేనే కదా వాళ్ళకు వాస్తవాలు వాళ్ళకు కానీ ప్రజలకు కానీ తెలిసేది. రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పినాం, ఎన్నికల తర్వాత కూడా చెప్పినాం. ఒక సందర్భంలో ఒక ఆయన సవాల్ ఇస్తుండు, అది అట్లా ఇది ఇట్లా అని. 15 ఆగస్టు లోపల చేస్తామని చెప్పినాం. ఇవాళ మొదటి ఫేజ్ 1 అనంతపురంలో మోడిఫైడ్ 2-వీలర్ సైలెన్సర్లపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. 110 వాహనాలకు సంబంధించిన సైలెన్సర్లను రోడ్ రోలర్తో తొక్కించేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ జగదీష్ హెచ్చరించారు. వెహికల్ 2-వీలర్ సైలెన్సర్స్, తర్వాత ఒక 300 వరకు మనము హార్న్స్ సీజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా స్పీడ్ లిమిట్ మీరి, స్పీడ్ లిమిట్ క్రాస్ చేసి దానికంటే ఎక్కువ సౌండ్తో పాటు 2-వీలర్స్లో నైట్ టైం మీరు వింటూ ఉంటారు, టౌన్లో సౌండ్ చేస్తూ తిరుగుతున్న 2-వీలర్స్ దగ్గర ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేయడమే కాకుండా వాళ్ళకి ఫైన్స్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. సో గత కొన్ని రోజులుగా ఆల్రెడీ మనం చెప్తున్నట్టు, సో వీఆర్ ఇంప్రూవింగ్ అవర్ ఎన్ఫోర్స్మెంట్ ఆన్ రోడ్ సేఫ్టీ. బేసికలీ ట్రాఫిక్ వైలేషన్స్ ఉండొచ్చు, లేదంటే సేఫ్టీ పరంగా మనము యాక్సిడెంట్స్ తగ్గించడానికి తీసుకోవాల్సిన ప్రివెంటివ్ మెజర్స్ ఆర్ ప్రికాషనరీ మెజర్స్ గురించి ఉండొచ్చు. అన్ని ఆస్పెక్ట్స్లో మనము పనిచేయడం జరుగుతుంది. సో దాని భాగంగా ఫేస్ వాష్ ప్రోగ్రామ్ కూడా మనం చేస్తూ ఉన్నాము. అన్ని బ్లాక్ స్పాట్స్ కూడా జాయింట్ ఇన్స్పెక్షన్స్ చేసి అక్కడ కూడా ఏమేమి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి దాన్ని కూడా పెట్టడం జరుగుతుంది. యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ టౌన్లో కూడా ట్రాఫిక్ పరంగా మైనర్స్ డ్రైవింగ్ ఉండొచ్చు, ట్రిపుల్ రైడింగ్ ఉండొచ్చు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఉండొచ్చు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఉండొచ్చు, డ్రైవింగ్ వితౌట్ హెల్మెట్ ఉండొచ్చు. సో ఎన్ని ఆస్పెక్ట్స్ మీద కూడా మనము చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ 2 monthsలో మాత్రమే చూసినట్టయితే దాదాపుగా 30,000 చలానాస్ ఇంపోజ్ చేసి 93 lakhs వర్త్ చలానాస్ మనము ఇంపోజ్ చేయడం జరిగింది. అండ్ ఆ చలానా రియలైజేషన్ గురించి కూడా మనము వర్కౌట్ చేస్తున్నాము. ఈ గత 2-3 రోజులు వెనకనే మన ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ నుంచి కూడా దీనికి సంబంధించి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. చలానా వేసిన తర్వాత దాని పేమెంట్ చేయకపోతే 3 నెలలు టర్మ్ క్రాస్ అయిన తర్వాత బండి కూడా సీజ్ చేయడం జరుగుతుంది. సో మన వెహికల్ చెకింగ్లో 3 నెలల కంటే పాత పెండింగ్ చలానాస్ ఉన్నట్టయితే
బండి కూడా ఇక మీద సీజ్ చేయడం జరుగుతుంది. అది కాకుండా మైనర్స్ ఎక్కడైనా డ్రైవింగ్ చేస్తున్నట్టయితే వాళ్ళ పేరెంట్స్ని కూడా మనము బాధ్యుల. శ్రీ సత్యసాయి జిల్లాలో పోలీస్ క్రీడలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఈ పోటీలో జిల్లా ఎస్పీ రత్న పాల్గొన్నారు. మహిళా విభాగంలో జరుగుతున్న టెన్నిక్వైట్ ఆటను ఎస్పీ ఆడారు. రామయ్య సార్ బ్లాక్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఏం ఆడాలి? వెరీ గుడ్, మంచి కబడ్డీ స్కిల్స్ అది హ్యాండ్ మూమెంట్, హ్యాండ్ మీద ఆడుతున్నారు. చాలా చక్కగా డ్రైవ్ చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాయిపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్చర్ల కోదాడ జాతీయ రహదారిపై బైక్ నుంచి అదుపు తప్పి పడిపోవడంతో పావని అనే మహిళ మృతి చెందారు. ఈరోజు ఇద్దరం కలిసి నేను డ్యూటీకి పోతున్న పావని అని చెప్పిన. డ్యూటీ ఎక్కడ ఉందనంటే ఈరోజు జడ్చర్లలో ఉంది పావని, మనం లాంగ్ డ్రైవ్ వేద్దాం అంటే పోదామని అంటే బండి తీసుకొని 2 months అవుతుంది. నేను పోదామని చెప్పిన, నేను అన్నది పోదాం ఎన్నడూ పోలే, నువ్వు బస్సుకి పోతున్నావు కదంటే నేను కూడా ఖాళీగా ఉన్నా, నిన్ననే హైదరాబాద్ పోయి వచ్చిన, ఇవాళ వద్దు అని చెప్పిన. మా అన్నకి ఏదో ఒకటి చెప్తా అన్నది. ఆమె నీకేమైతుంది? లవ్ చేసుకుంటున్నాం, రీసెంట్గా పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం, ఒప్పించుకుందాం అనుకున్నాం. లేకపోతే పోదామని కూడా ఫిక్స్ అని వాళ్ళ అన్న మాట్లాడి వాళ్ళ అన్న ఓకే అన్నాడు. వాళ్ళ ఇంట్లో చెప్పి ఒప్పిస్తా అన్నాడు. కామారెడ్డి జిల్లా కిష్టాపూర్లో సామూహిక మండల మహాపడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో స్వాములు హాజరై మహాపడిపూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రామనందరి స్వామి స్వామి మా కిష్టాపూర్ గ్రామంలో గత 24 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా మహాపడిపూజ కార్యక్రమం జరిపించుకుంటాం స్వామి. ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా మహాపడిపూజ కార్యక్రమం జరిపించుకున్నాము. దీనికి మా కిష్టాపూర్ గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, గ్రామ మాజీ స్వాములు ప్రతి ఒక్కరి చేయూత, వారి సహకారంతో మరియు మా గ్రామంలో మా సన్నిధానం కూడా నిర్మించుకున్నాం స్వామి. ప్రతి ఒక్క కిష్టాపూర్ గ్రామ ప్రజలకు మరియు మాకు సహకరించిన గ్రామ పెద్దలకు, అయ్య సాములకు, అంబ సాములకు అందరికీ స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం. మాది బాన్స్వాడ డివిజన్లోని బీర్పూర్ మండలం కిష్టాపూర్ గ్రామం. మా ఊళ్ళో మా పెద్దలు 2001 నుండి నిరాడంబరంగా ఈ రోజు వరకు సూర్యాపేటలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చి వదిలేశారని సిపిఎం పార్టీ విమర్శించింది. లబ్ధిదారులకు వెంటనే ఇండ్లు కేటాయించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. పరిశీలన చేయడం జరిగింది. ఎన్నికలకు ముందు అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు ఓటమి భయంతో, ఓడిపోతున్న భయంతో ఈ యొక్క 804 మందికి ఆ రోజుకి ఆ రోజు ఎన్నికలు కూడా వస్తుందనే ఉద్దేశంతో పట్టాలు ఇవ్వడం జరిగింది. పట్టాలు ఇచ్చిన తర్వాత ఇప్పటికి సంవత్సరం దాటిపోయింది. సంవత్సరం దాటినా కూడా ఇక్కడ ఉన్నటువంటి 804 మంది లబ్ధిదారులకి గృహాలు కల్పించినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఏమైనా ఎన్నిసార్లు వచ్చి అడిగినా కూడా రిపేర్ చేస్తున్నాం, దాంట్లో ఇంకా వర్క్ ఉందని చెప్తున్నట్టు, కానీ ఇక్కడికి వచ్చి చూసినట్టయితే ఇక్కడ రిపేర్ కాదు, వర్క్ కాదు, అసలు ఏది లేదు. ఉన్నటువంటి డోర్లు ఊసిపోయినాయి, అద్దాలు మొత్తం పాల్గొట్టడం జరిగింది. అరాచకాలు జరిగిపోతున్నాయి ఇక్కడ. దీన్ని అధికారుల పర్యవేక్షణ లేకపోవడం చాలా లోపంగా కనపడుతోంది. వచ్చినటువంటి లబ్ధిదారులు కూడా మనకు వస్తుందో రాదో అన్నటువంటి భయాందోళనలో ఈ మధ్యకాలంలో వాళ్ళు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి ఎమ్మెల్యే గారు తక్షణమే స్పందించి ఆ రోజైతే నువ్వు ఓట్ల కోసం ఈ 800 మంది కుటుంబాలకు ఓట్లు పడితే గెలుస్తానన్నటువంటి దగ్గర ఈ 800 కుటుంబ సభ్యుల ఓట్లు అంటే దాదాపు 5,000 నుంచి 6,000 ఓట్లు మీకు వేయటం జరిగింది. దాంతో మీరు బయటపడటం కూడా జరిగింది. దీన్ని మీరు విస్మరించడం తగదని చెప్పేసి మేము సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు, మీరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన తర్వాత, మంత్రి అయిన తర్వాత 2 సార్లు మీ గురువుగారు మీకు మంత్రి ఇచ్చిన తర్వాత చాలా ఆస్తులు కూడా కూడబెట్టుకున్నారు. ఈ 804 మందికి ఇళ్ళ గృహాలు ఇవ్వకపోతే వాళ్ళందరూ కూడా మీ ఆస్తుల మీదకి వచ్చేసి మీ ల్యాండ్ల మీదకి కానీ, నాగార్ల ఫామ్ హౌస్ల మీదకి కానీ వచ్చి గృహాలు నిర్మించుకునే అవకాశం కూడా ఉంది, వారికి హక్కు కూడా ఉందని చెప్పేసి
మేము కోరుతా ఉన్నాం. కాబట్టి తక్షణమే మీరు స్పందించి ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.